వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనారాజ్ లెసన్స్. ఈరోజు మనము ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్ ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకోబోతున్నాం. సబ్ట్రాక్షన్ ఆఫ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, డినామినేటర్స్ అనేవి సేమ్ అదే నెంబరే ఉంటుంది. ఇక్కడ 7/11 - 5/11 ఉంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎలా చేయాలంటే కామన్ డినామినేటర్ 1 తీసుకుంటాం, న్యూమరేటర్ని 7 - 5 సబ్ట్రాక్ట్ చేస్తామంటే 7 - 5 ఎంత 2 అవుతుంది. 2/11 అంతే దీని ఆన్సర్. ఓకే, ఓన్లీ ప్రాసెస్ అనేది నేర్చుకుంటాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ 17/29 - 11/29. ఇక్కడ రెండు కూడా సేమ్ ఉంది. కామన్ డినామినేటర్ తీసుకుంటాం. ఇక్కడ 17 - 11 = 6/29 ఇంతే దీని ఆన్సర్. ఓకేనా. ఇది వచ్చి లైక్ ఫ్రాక్షన్, సబ్ట్రాక్షన్. ఇది నెక్స్ట్ అన్లైక్ వచ్చినప్పుడు ఏం చేయాలి? అన్లైక్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే డినామినేటర్ రెండు కూడా ఈక్వల్ చేయాలి. 3కి 6కి ఎల్సిఎం కనుక్కుంటాము. ఎంత వస్తుంది? 3 1 3 2 ఇది మల్టిపుల్ చేస్తే 3 1 3 3 2 6 అంటే 6 అనేది ఎల్సిఎం వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది. ఇది 6 రావాలంటే మనం ఏం చేయాలంటే 2తో మల్టిపుల్ చేసుకోవాలి. డినామినేటర్ని 2తో చేసినప్పుడు న్యూమరేటర్ని కూడా 2తో మల్టిపుల్ చేసినామంటే ఈక్వల్ అయిపోతుంది. 5 2 10 3 2 6 మైనస్ ఈ 4/6 అలానే రాసుకుంటాం. ఇప్పుడు ఇది లైక్ ఫ్రాక్షన్లోకి చేంజ్ అయిపోయింది. కామన్ డినామినేటర్ ఒక 6 తీసుకుంటాము. 10 - 4 = 6/6 వస్తుంది. 6 1 6 1 సో దీని ఆన్సర్ వచ్చి 1 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఇందులో ఏమి లేదు, న్యూమరేటర్స్ రెండు మల్టిపుల్ చేస్తాం, డినామినేటర్స్ రెండు కూడా మల్టిపుల్ చేస్తాం. ఓకే. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డినామినేటర్స్ = 5 × 3/8 × 4. 5 3s 15 8 4s 32 ఇంతే దీని ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడు 2 × 4/5 × 3. 2 4s 8 5 3s 15 ఇంతే దీని ఆన్సర్. ఓకే. డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసామంటే 8/3 ÷ 4/9. ఇక్కడ డివిజన్ సింబల్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇంటూ తీసుకుంటాము, దీన్ని రెసిప్రోకల్ రాసుకుంటాం. రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా రాసుకుంటాం. ఎలానో చూడండి, 8/3 యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తాం, డివైడెడ్ బై బదులుగా ఇంటూ రాసుకుంటాం. 9/4. ఓకే. 4/9 అనేది 9/4 అవుతుంది. ఇది దాని యొక్క రెసిప్రోకల్. ఇప్పుడు మనం ఎలా మల్టిప్లికేషన్ చేస్తాం సేమ్ అలానే అదే ప్రాసెస్లో చేస్తాం. ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ పోతుందో చూస్తే 3 1 3 3s 9, 4 1 4 2s 8. న్యూమరేటర్లో ఏం మిగిలింది మనకి 2 × 3, డినామినేటర్లో 1 × 1. 2 3s 6, 1 × 1 అంటే 1 రాసిన అయిపోయినా ఒకటే. దీని ఆన్సర్ వచ్చి 6. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దాని అడిషన్ ఎలా చేస్తాం. ఇప్పుడు ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ మనము ఎలా రాసుకోవాలంటే ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి. ఇంప్రాపర్లోకి మార్చాలంటే ఈ రెండుని మల్టిపుల్ చేసుకోవాలి, దీన్ని ప్లస్ తీసుకొని ఇది వచ్చి న్యూమరేటర్ అవుతుంది, బై డినామినేటర్లో 4 అలానే ఉంటుంది. ఓకేనా. చూడండి 4 × 2 + 3 అనేది న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ ఇక్కడ ఏముందో అదే వస్తుంది. ఓకే. నెక్స్ట్ ప్లస్ ఇప్పుడు దీన్ని ఇది ఇంటూ ఇది ప్లస్ చేయాలి. 6 × 1 + 5 బై ఇక్కడ ఎంత ఉంది 6. ఓకే. 4 2s 8 + 3/4 ప్లస్ 6 1 6 + 5/6. ఓకే. ఇక్కడ చూడండి 8 + 3 11, 11/4 ప్లస్ సేమ్ 6 + 5 అంటే 11/6. ఇక్కడ చూడండి దీన్ని అడిషన్ ఎలా చేస్తాము, రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, 4కి 6కి ఎల్సిఎం కనుక్కుంటాం. 2 2s 2 3s. ఇప్పుడు ఈ మూడింటిని మల్టిపుల్ చేస్తే 2 2s 4, 4 3s 12. ఇక్కడ 2 2s 4, 4 3s 12 దీని ఎల్సిఎం. అంటే ఇది 12 అవ్వాలి, ఇది కూడా 12 అవ్వాలి. ఇది 12 కావాలంటే మనం 3తో మల్టిపుల్ చేస్తే 4 3s 12 అవుతుంది. దీన్ని 2తో మల్టిపుల్ చేస్తే ఇది కూడా 12 అవుతుంది. ఇక్కడ 3తో చేసినప్పుడు న్యూమరేటర్ని కూడా 3తో చేయాలి. ఇక్కడ కూడా అంటే రెండు న్యూమరేటర్ డినామినేటర్ను ఒకే నెంబర్తో మల్టిపుల్ చేస్తే దాని వాల్యూ మారుతుంది కదా, అందుకని. ఇప్పుడు 11 3s 33 బై 4 3s 12 ప్లస్
11 2 జా 22 బై 6 2 జా 12. ఇప్పుడు ఇది లైక్ ఫ్రాక్షన్లోకి చేంజ్ అయిపోయింది కాబట్టి కామన్ డినామినేటర్ ఒక 12 తీసుకుంటాము. 33 ప్లస్ 22 ఈక్వల్ టు 2 యాడ్ చేసుకుంటే 50/12 అనేది దీని యొక్క ఆన్సర్. ఓకే, ఫస్ట్ దీన్ని మనం ఏం చేస్తాం, ఇంప్రాపర్లోకి మార్చుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ లైక్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని లాస్ట్లో అడిషన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ని సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి. ఫస్ట్ దీన్ని మనం ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి కదా, ఇవి రెండు ఇంటూ చేయాలి, ప్లస్ చేయాలి. సో 5 × 4 + 1 అనేది న్యూమరేటర్ అవుతుంది. ఇక్కడ ఉండే డినామినేటర్ సేమ్ అదే వస్తుంది. మైనస్ ఇది ఎట్లా ఇంటూ, ఇక్కడ ప్లస్ కదా, 2 × 3 + 1/2. ఇక్కడ ఏం డినామినేటర్ ఉంటే అదే. ఇక్కడ 5 4 జా 20 + 1 21/5 మైనస్ 2 3 జా 6 + 1 7/2. ఇక్కడ చూడండి 5కి 2కి ఎల్సిఎం కనుక్కున్నామంటే 10 అవుతుంది. అంటే ఇది 10 అవ్వాలి. ఇది 10 అవ్వాలంటే 2తో మల్టిపుల్ చేస్తామంటే 10 అవుతుంది. దీన్ని 5తో మల్టిపుల్ చేస్తే 10 అవుతుంది. ఇక్కడ 2తో చేసినప్పుడు న్యూమరేటర్ను కూడా 2తో చేయాలి. ఇక్కడ న్యూమరేటర్ను కూడా 5తో మల్టిపుల్ చేసుకోవాలి. అప్పుడు 21 2 జా 42/10 మైనస్ 7 5 జా 35/2 5 జా 10. ఇప్పుడు ఇది లైక్ ఫ్రాక్షన్లోకి చేంజ్ అయిపోయింది కాబట్టి మనం ఈజీగా న్యూమరేటర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. బై డినామినేటర్లో ఒక 10 తీసుకుంటాము. 7/10 అనేది దీని ఆన్సర్. 42 నుంచి 35ని సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. 7/10 అనేది దీని ఆన్సర్. మనం ఇక్కడ ఆ మిక్స్డ్ని ఇంప్రాపర్లోకి మార్చుకొని మళ్ళీ లైక్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రోడక్ట్ అన్నా మల్టిప్లికేషన్ అన్నా ఒకటే. ఓకేనా, ఇక్కడ 2 1/3 ఇంటూ 3 3/4. దీన్ని ఫస్ట్ మనం ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి కదా, ఇంటూ ఇది ప్లస్ 3 × 2 + 1/3. ఇక్కడ ఇంటూ దీన్ని కూడా ఇంటూ ఇది ప్లస్ కదా, 4 × 3 + 3/4. 3 2 జా 6 + 1 7/3 ఇంటూ 4 3 జా 12 + 3 15/4. ఇదేమి లేదు, న్యూమరేటర్ 2 ఇంటూ చేస్తాము, డినామినేటర్ 2 ఇంటూ చేస్తాం అంతే. ఇక్కడ వచ్చే ఆన్సరే 15. ఇదేదైనా క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. చూడండి 3 1 జా 3 5 జా. ఓకే, ఇంక ఇక్కడ 5 7 7 5 జా 35 1 4 జా 4. ఓకే, మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది. ఇంక లాస్ట్ వన్ డివిజన్. ఇక్కడ డివైడెడ్ బై సింబల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి. ఇక్కడ చూడండి 5 1/4 / 3 1/2. ఈ మిక్సర్ని ఇంప్రాపర్లోకి మార్చుకోవాలి. ఫస్ట్ ఇవి రెండు ఇంటూ చేసి దీన్ని ప్లస్ చేస్తే అది న్యూమరేటర్ అవుతుంది కదా. 4 × 5 + 1. ఇక్కడ ఏ డినామినేటర్ ఉంటే అదే డినామినేటర్ అవుతుంది. డివైడెడ్ బై ఇది 2 ఇంటూ ఇది ప్లస్ 2 × 3 + 1/2. ఓకే, 4 5 జా 20 + 1 21/4 డివైడెడ్ బై 2 3 జా 6 + 1 7/2. ఇక డివైడెడ్ బై ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఇంటూ తీసుకొని దీని యొక్క రెసిప్రోకల్ వేసుకొని డైరెక్ట్గా మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలానే ఇచ్చేసేయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 21/4 ఇంటూ ఇది న్యూమరేటర్ న్యూమరేటర్గా వస్తుంది 2/7. ఇంతే. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఎలా చేస్తామో అలానే చేస్తాం. ఇక్కడ ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూస్తే 2 1 జా 2 2 జా 7 1 జా 7 3 జా 21. ఇక్కడ న్యూమరేటర్లో ఏముంది, 3 × 1 మిగిలింది. డినామినేటర్లో 2 × 1 మిగిలింది. సో 3 1 జా 3 2 1 జా 2 3/2 అనేది ఆన్సర్. ఓకే, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.